తూర్పుగోదావరి జిల్లాలో టికెట్ల కేటాయింపు అన్ని పార్టీలకు ముందు నుయ్యి వెనక గొయ్యిలా తయారైంది. ఎవరికి సీట్ ఇవ్వాలి, ఇస్తే మిగిలిన ఆశావహుల్ని ఎలా లైన్లో పెట్టాలి అన్న అంశం అన్ని రాజకీయ పక్షాలకు తలనొప్పిగా మారింది. సీట్ ఇవ్వటం ఒక ఎత్తు, వారిని గెలిపించుకోవటం మరో ఎత్తు. అటు ప్రతిపక్ష అభ్యర్థిని ఎలా ఢీకొట్టాలా అని ఆలోచించడం కంటే స్వపక్షంలో ఉన్న వారిని బుజ్జగించి అభ్యర్థిని గెలిపించుకునే పనిలో అధినేతలు తలమునకలవుతున్నారట. ఈస్టులో ఎన్ని సెగ్మెంట్లలో ఈ పరిస్థితి ఉంది, ఆయా పార్టీల వ్యూహాలేంటి? ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 19 అసెంబ్లీ స్థానాలు, 3 పార్లమెంట్ స్థానాలున్నాయి. ఏపీలో అధికారంలోకి రావాలంటే ఇక్కడ సీట్లే కీలకం. అందుకే అన్ని పార్టీలు ఇక్కడ స్పెషల్ ఫోకస్ పెడుతుంటాయి. ఆ క్రమంలో వివిధ సెగ్మెంట్లలో అభ్యర్థుల ఎంపిక అన్ని పార్టీలకు తలనొప్పిగా మారిందట. రాజమండ్రి రూరల్ పరిస్థితి చూస్తే వైసీపీ నుంచి చందన నాగేశ్వరరావు మొదటి నుంచి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తుండగా చివరి నిమిషంలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ సీన్లోకొచ్చి పోటీకి సిద్ధమయ్యారు. దాంతో నాగేశ్వరరావు అలిగి పార్టీకి దూరంగా ఉంటున్నారు. మరోవైపు రూరల్ సీట్పై టీడీపీ నుంచి గోరంట్ల బుచ్చయ్య చౌదరి, జనసేన నుంచి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు కందుల దుర్గేష్ కన్నేశారు. అయితే పొత్తుల్లో భాగంగా ఈ సీటు టీడీపీకి ఖాయమైంది. దాంతో కందుల వర్గం ఆందోళన చేపట్టింది. దీంతో జనసేన అధిష్టానం రంగంలోకి దిగి కందుల వర్గాన్ని బుజ్జగించి కందులను నిడదవోలు నుంచి పోటీ చేయించడానికి నిర్ణయించింది. అయితే బుచ్చయ్య చౌదరి ముందు నుంచి రూరల్ తనదే అన్న ధీమా వ్యక్తం చేస్తూ వచ్చారు. ఇక రెండోది జిల్లాలో కీలకమైన జగ్గంపేట సెగ్మెంట్. అక్కడ వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబును కాదని ఆ పార్టీ తోట నరసింహానికి సీట్ కేటాయించారు పార్టీ పెద్దలు. దీంతో అక్కడ చంటిబాబు వర్గం వైసీపీకి వ్యతిరేకంగా మారింది. మళ్లీ పార్టీ పెద్దలు రంగంలోకి దిగి చంటిబాబును బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయితే ఆయన కొత్త క్యాండిడేట్కు ఎంతవరకు సహకరిస్తారనేది అనుమానమే అంటున్నారు. మరోవైపు టీడీపీ నుంచి సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ, జనసేన నుంచి పాటంశెట్టి సూర్యచంద్రం జగ్గంపేట టికెట్ ఆశిస్తున్నారు. సర్దుబాటులో అది టీడీపీకే దక్కింది. దీంతో జనసేన ఆశావహుడు పాటంశెట్టి ఏకంగా జనసేనానినే టార్గెట్ చేశారు. నిరసన ర్యాలీలు, నిరాహార దీక్షలు చేపట్టి మిత్రపక్షాలకు తలనొప్పిగా మారారు. ప్రస్తుతం ఆయన ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో ఉంటారంటున్నారు. మరో స్థానం పత్తిపాడు నియోజకవర్గం. ఇక్కడ కూడా వైసీపీ ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్ను పక్కన పెట్టి మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావుకు టికెట్ ఇచ్చారు. వెంటనే అక్కడ పర్వతనేని వర్గం పగ్గుమంది. ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తూ కార్యకర్తలతో భేటీ అవ్వటం వైసీపీకి ఇబ్బందికరంగా తయారైందంటున్నారు. పార్టీ పెద్దలు బుజ్జగింపులకు దిగినా ఆయన సంతృప్తిగా లేరంటున్నారు. ఇదే నియోజకవర్గంలో టీడీపీ నుంచి వరుపుల సత్యప్రభ రాజా పోటీకి సిద్ధమయ్యారు. ఈ సీట్ టీడీపీకి కన్ఫర్మ్ అవటంతో జనసేన టికెట్ ఆశించిన వరుపుల తమ్మయ్య వర్గం ఆందోళనకు దిగుతోంది. అలాగే కాకినాడ రూరల్ నుండి టీడీపీ నుంచి పిల్లి సత్యబాబు టికెట్ ఆశిస్తే అక్కడ జనసేన నుంచి పంతం నానాజీ సీట్ దక్కించుకున్నారు. వెంటనే పిల్లి సత్యబాబు అనుచరులు రోడ్డెక్కి ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లికి సీట్ ఇవ్వాలని, లేకుంటే తెలుగుదేశానికి దూరంగా ఉంటామని హెచ్చరికలు జారీ చేశారు. ఆ క్రమంలో పిల్లి వర్గానికి సర్ది చెప్పేటప్పటికీ తలప్రాణం తోకలోకొచ్చిందంట. అదలా ఉంటే రాజోలు సెగ్మెంట్లో వైసీపీ తీసుకున్న నిర్ణయం పెద్ద రచ్చకే దారితీసింది. అక్కడ టీడీపీ టికెట్ ఆశించిన మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావుకు చుక్కెదురైంది. ఆ సీటు జనసేన ఖాతాలోకి వెళ్లి బొంతు రాజేశ్వరరావుకు టికెట్ ఖాయమైంది. గొల్లపల్లి సూర్యారావు వెంటనే తాడేపల్లి వెళ్లి జగన్ను కలిసి వైసీపీ టికెట్ ఖాయం చేసుకున్నారు. అయితే అప్పటికే అక్కడ జనసేన నుంచి గెలిచి వైసీపీలోకి వెళ్లిన రాపాక వరప్రసాద్ గొల్లపల్లి ఎంట్రీతో షాక్ అయ్యారు. వైసీపీ ఆయనకు సర్ది చెప్పి అమలాపురం లోక్సభ అభ్యర్థిగా షిఫ్ట్ చేయాల్సొచ్చింది. ఆ షిఫ్టింగ్ తో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. అమలాపురం వైసీపీ ఎంపీ చింతా అనురాధ వర్గం పార్టీ నిర్ణయంపై భగ్గుమంటోంది. సిట్టింగ్ ఎంపీ చింతా అనురాధ వర్గం సిట్టింగ్ ఎంపీని కాదని వలస ఎమ్మెల్యేకి టికెట్ ఇవ్వడంపై అసంతృప్తితో రగిలిపోతోంది.
మొత్తం మీద ఒకవైపు టికెట్ కేటాయింపులు, మరోవైపు బుజ్జగింపులతో అన్ని పార్టీ అధినేతలు పెద్ద కసరత్తే చేయాల్సి వస్తోందిప్పుడు. ఎన్నికలంటే అన్ని పార్టీలు తూర్పుగోదావరి జిల్లాపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తాయి. ఆ ఉమ్మడి జిల్లాలో అత్యధిక సీట్లు గెలుచుకునే పార్టీనే రాష్ట్రంలో అధికారంలోకి రావటం రివాజుగా ఉంటూ వస్తోంది. అందుకే అక్కడ అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి పోల్ మేనేజ్మెంట్ వరకు పార్టీలన్నీ జాగ్రత్తలు తీసుకుంటాయి. ఈసారి ఎలక్షన్ అధికార ప్రతిపక్షాలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారటంతో క్యాండిడేట్లపై అందరూ పెద్ద ఎక్సర్సైజ్ చేస్తున్నారు. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా అసంతృప్తి సెగలు రాచుకుండటం అదృష్టానాలకు తలనొప్పిగా మారిందట. తూర్పుగోదావరి జిల్లా రాజకీయాల్లో టికెట్ల లొల్లి, సీట్ల సర్దుబాటు వ్యవహారాలు అగ్గిరాజేస్తున్నాయి. జిల్లాల్లో మొత్తం 19 అసెంబ్లీ స్థానాలుంటే అత్యధిక సెగ్మెంట్లలో అభ్యర్థుల ఎంపిక అన్ని పార్టీలకు తలనొప్పిగా మారుతోంది. మండపేటలో కూడా దాదాపు అదే పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ టీడీపీ నుంచి వేగుళ్ల జోగేశ్వరరావు అభ్యర్థిత్వం దాదాపు ఖరారైంది. దాంతో మండపేట టికెట్ ఆశించిన జన సైనికుడు వేగుళ్ల లీలాకృష్ణ వర్గం అసంతృప్తితో రగిలిపోతోంది. లీలాకృష్ణ వర్గం ఆందోళన వ్యక్తం చేస్తూ రాజీనామాలకు సిద్ధపడడంతో జనసేనాని పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగి లీలాకృష్ణను బుజ్జగించాల్సి వచ్చిందట. కొత్తపేట నియోజకవర్గంలోనూ పొత్తుల లెక్కలు రచ్చకెక్కాయి. అక్కడ టీడీపీ నుంచి బండారు సత్యానందరావు, జనసేన నుంచి బండారు శ్రీనివాసరావు టికెట్ కోసం పోటీ పడ్డారు. అయితే పొత్తుల్లో భాగంగా మండపేటను టీడీపీ తీసుకుంది. వెంటనే శ్రీనివాసరావు వర్గం సమావేశాలు ఏర్పాటు చేసుకుని పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు. ఒక దశలో శ్రీనివాసరావు పార్టీకి రాజీనామా చేస్తారన్న ప్రచారం జరిగింది. ఆ క్రమంలో జనసేనాని ఆయనకు భవిష్యత్తుపై భరోసా ఇచ్చి సముదాయించారట. రామచంద్రాపురం నియోజకవర్గంలో అదే గందరగోళం కనిపిస్తోంది. ఎన్నికల హడావిడి మొదలు కాకముందే అన్ని పార్టీల్లోనూ వర్గాల కుంపట్లు రాచుకున్నాయి. వైసీపీ టికెట్ కోసం రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రిగా ఉన్న స్థానిక ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణల మధ్య వర్గపోరు జరుగుతోంది. ఈసారి సీటు నాదంటే నాదంటూ బహిరంగ సవాళ్లు కూడా విసురుకున్నారు. ఆ క్రమంలో పిల్లి బోస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు లేఖ రాయడం కలకలం సృష్టించింది. దాంతో రంగంలోకి దిగిన వైసీపీ పెద్దలు రాజీ ఫార్ములా వర్కౌట్ చేశారు. పిల్లి సుభాష్ చంద్రబోస్ కొడుకు సూర్యప్రకాష్ కు రామచంద్రాపురం కేటాయించి సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి చెల్లుబోయినను రాజమండ్రి రూరల్ కు పంపించారు. ఇదే రామచంద్రాపురం టీడీపీ జనసేనాల్లో కూడా అగ్గిరాజేస్తోంది. 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన తోటా త్రిమూర్తులు ప్రభుత్వం ఏర్పాటు సమయంలో వైసీపీలో చేరడంతో టీడీపీకి పెద్ద దిక్కు లేకుండా పోయిందంటున్నారు. పార్టీల కంటే వ్యక్తులు, సామాజిక వర్గాలకు ప్రాధాన్యమిచ్చే ఈ నియోజకవర్గంలో తన తర్వాత నెంబర్ 2 లేకుండా తోటా త్రిమూర్తులు జాగ్రత్త పడడంతో నాయకత్వాలేమీ స్పష్టంగా కనిపించేది. అయితే కాలక్రమేణా గాడిలో పడ్డ టీడీపీ టికెట్ రేసులో ఒకరికి 3 నేతలు సిగపట్లకు దిగుతున్నారు. టీడీపీ పెద్దలు ఎవరికి సీటు కేటాయించాలో అర్థం కాక దాన్ని పెండింగ్ లో పెట్టారట. మరోవైపు జనసేన ఇన్ఛార్జిగా ఉన్న పోలిశెట్టి చంద్రశేఖర్తో పాటు ముమ్మిడివరం ఇన్ఛార్జ్ పితాని బాలకృష్ణ కూడా రామచంద్రాపురం నుంచి పోటీకి సిద్ధమవుతున్నారు. ఆ క్రమంలో శెట్టిబలిజ వర్సెస్ కాపు వర్గాలుగా రాజకీయాలు సాగే రామచంద్రాపురం సీటు సర్దుబాటులో ఎవరికి దక్కుతుందో క్లారిటీ లేకుండా పోయింది. పి గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ జనసేనల మధ్య సమన్వయం కనిపిస్తున్నప్పటికీ అక్కడ టీడీపీ ప్రకటించిన అభ్యర్థి మహాసేన రాజేష్ పై వివాదం కొనసాగుతోంది. ఈ ఎస్సీ నియోజకవర్గంలో రాజేష్ పై అటు టీడీపీ ఇటు జనసేన వర్గాలు ఆగ్రహంతో ఉన్నాయి. సోషల్ మీడియాలో ఇతర వర్గాలపై మహాసేన రాజేష్ పెట్టిన పోస్టులతో ఆయా సామాజిక వర్గాల్లో ముఖ్యంగా బ్రాహ్మణ వర్గంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తనపై ఉన్న వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని పోటీకి దూరం అవుతున్నట్లు రాజేష్ ప్రకటించాల్సి వచ్చింది. దాన్ని చంద్రబాబు నిర్ణయమేంటో అంతుపట్టడం లేదు. పి గన్నవరంలో వైసీపీ నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు అభ్యర్థిత్వం ఖరారవడంతో ఆయన ప్రచారం చేసుకుంటున్నారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు తనను కాదని విప్పర్తికి సీటు కేటాయించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారట. ఆందోళనలకు దిగిన కొండేటి వర్గం ఆ విప్పర్తికి సపోర్ట్ చేసే ప్రసక్తే లేదంటోంది.
రాజానగరంలో మిత్రపక్షాల పొత్తు వికటించినట్లు కనిపించినా చంద్రబాబు జోక్యంతో పరిస్థితి చక్కబడిందంటున్నారు. రాజానగరం సీటును జనసేనకు కేటాయించారు. జనసేన అభ్యర్థిగా బత్తుల బాలకృష్ణను పవన్ ఫస్ట్ లిస్టులోనే ప్రకటించారు. దాంతో టీడీపీ టికెట్ ఆశించిన బొడ్డు వెంకటరమణ చౌదరి వర్గం ఆయనకు సహకరించమని తేల్చి చెప్పింది. టీడీపీ అధినేత చంద్రబాబు రంగంలోకి దిగి బొడ్డును బుడ్డగించడంతో ప్రస్తుతం బత్తుల వర్గం బొడ్డు వర్గం కలిసి పనిచేస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితిలో గెలుపు అన్ని పార్టీలకు అనివార్యంగా మారింది. చావైనా రేవైనా ఖచ్చితంగా గెలిచి తీరాలని అన్ని పార్టీలు తీవ్రంగా కష్టపడుతున్నాయి. అధిష్టానాలు అసంతృప్తులను నేరుగానో లేక ఫోన్లోనో బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నాయి. తమ పార్టీ అధికారంలోకి వస్తే సముచిత స్థానం కల్పిస్తామని హామీలిస్తున్నాయి. మరి ఏ పార్టీ భవిష్యత్ ఎలా ఉంటుందో కానీ ఇప్పటికైతే బుజ్జగింపుల పర్వం అన్ని పార్టీలకు దినదిన గండంగా మారినట్లు కనిపిస్తోంది.